నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 2025 జరుగుతున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేడం, తులారాశి వారికి ఈ డిసెంబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక తులారాశి వాళ్ళకి కూడా ఏంటంటే మనం లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్ చెప్పుకున్నాం అంత బాగాలేదు అని, మిశ్రమ ఫలితాలే అని చెప్పుకున్నాం. ఈ నెల మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి 4వ ఇంటికి వెళ్తున్నారనమాట. అంటే ఏంటి శుక్రాచార్య ఏమో మనకి మకరంలోకి ప్రవేశిస్తున్నారు. సో అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ అంటే 11th లో ఆడేమో 2వ ఇంట్లోనే. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వీనస్ కూడా 2nd డిసెంబరే కదా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది, ఏంటి లాభం అనేది ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ అంటే ఏంటంటే 3rd and 6th లార్డ్ రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే పనిలో కూడా ఓరట్ అనమాట. కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళకి కూడా కొంచెం పట్టు విడుపు అనేది ఉంటుంది. పట్టు విడుపు అంటే ఏంటంటే కొంత రిలాక్స్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటాం. శ్రమ అనేది
కామనే, అంటే పని చేయకుండా ఎవరు ఏమి ఇవ్వరు కదా. సో కెరియర్ పాత్లో కూడా వీళ్ళు విస్తరింపు అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే జూపిటర్ రిట్రోగ్రేషన్ అయినప్పటికీ 7th హౌస్ని చూస్తున్నట్టు కొంచెం మనం చెప్తూ ఉంటాము. సో దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు వీళ్ళు కొని ఇవ్వడం, పార్ట్నర్కి కొని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఖర్చు అనేది ఉంది, కానీ వీళ్ళకి మంచి ఖర్చులే, శుభ ఖర్చులే, శుభ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. అలాగే ఏంటంటే విహారాలకు వెళ్ళే, అంటే ట్రావెలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉందనే చెప్పుకోవాలన్నమాట. సో మనం ఇంకో విషయం చూసాము అంటే ఇప్పుడు 6th మనకి రాహు ఉన్నారు, అలాగే 12 కేతు ఉన్నారు. సో తప్పక ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విచిత్రంగా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం అనుకోనంత డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ నెలలో. ఎందుకంటే ఇవన్నీ బాగున్నాయి కనుక 4వ ఇంటికి వీనస్ వెళ్ళడం, అలాగే 5వ ఇంట్లో ఓన్ హౌస్లో అంటే లక్ ఫేవర్ అవుతుంది అనమాట. సో చాలా బాగుందని 11th లార్డ్ కూడా 2nd హౌస్లో ఉండడం. సో ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తోంది. అందుకే నేను చెప్పాను స్టేటస్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళు కూడా మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు. అండ్ ఆల్సో ఫిలాసఫికల్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ అవుతుంది. కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న ఒక ధ్యాస అనిపిస్తుంది అనమాట. తప్పక ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అలాగే కెరియర్ పాత్లో కూడా వాళ్ళకి ఎవరికైనా ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలంటే తప్పక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవాలన్నమాట. బాగుంటుందని చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళి కావాలి, పెళ్లి చేసుకోవాలి అనేవాళ్ళు వెతుకుతున్న వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది. అలాగే పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం ఇప్పుడే మొదలెట్టే వాళ్ళకు కూడా చాలా అనుకూల పరిస్థితి అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కొంచెం అనుకూల పరిస్థితిలో ఉన్నాయి కనుక ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళు కూడా తప్పక ఏంటంటే పరిహారాలు చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంతవరకు మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2nd లార్డ్ మనకి ఏంటంటే కుజుడేమో మనకి నీచపడి ఉన్నారు 10th హౌస్లో. సో కొంతవరకు ఏంటంటే కొలీగ్స్ సపోర్ట్ అనేది తక్కువ కనిపిస్తోంది. బాసెస్ సపోర్ట్ ఉన్నప్పటికీ కొలీగ్ సపోర్ట్ అంటే శ్రమ అనేది అధిక, బాధ్యతలు వాళ్ళ పక్క వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు, అది నిర్వహిస్తారు. అందుకని కొంతవరకు ఎన్వియస్ పీపుల్ అనేది మనకి సరౌండింగ్ కనిపిస్తున్నారనమాట. అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్పాను, ఇవ్వడం అని చెప్పాను, వీళ్ళకి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొనుక్కోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది కనుక ఈ నెలంతా ఏంటంటే వీళ్ళకి బాగుంటుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ దూరపు దేశం వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలన్న వాళ్ళకి డిసెంబర్లోనే వాళ్ళు ప్లాన్ వేసుకోవడం అనేది జరుగుతుంది. తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీసా కోసం ఎవరైనా ట్రై చేస్తున్నారు, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు రెమెడియల్ మెషర్స్ కింద తప్పక ఏంటంటే గణపతికి ఎప్పటికైనా, ఎందుకంటే కేతు 12వ ఇంట్లో ఉన్నాడు, సో తప్పక గణపతికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది మంచిది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి తప్పక మనకి ఎర్ర తామర పువ్వులతో పూజ చేయడం, లేకపోతే అష్టోత్తరం చేయడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బాగుంది కనుక ఇంకా ఫైనాన్సెస్ వచ్చే ఛాన్సెస్, డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వెంకటేశ్వర స్వామిని కొలవడం చాలా మంచిది. ఫ్రైడే అవ్వచ్చు, అది సాటర్డే అయినా చేయొచ్చు. మోస్ట్లీ మనం సాటర్డే ఎక్కువ చెప్పుకుంటాం కనుక సాటర్డే కొలవడం అనేది మంచిది. ఎందుకంటే మనం చూసాము అంటే 5th శని ఉన్నారు. సో శని స్ట్రాంగ్గా ఉన్నారు కనుక బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో శని ఉన్నారు కనుక శ్రమ కూడా మనకి శ్రమ పెట్టే ఛాన్సెస్, అంటే ఏంటి, శ్రమ పడందే మనం ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళలేము కనుక అన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసినప్పటికీ ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రం చాలా బాగుంది. స్టేటస్ మాత్రం బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు. అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట.
హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము. దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.